ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఈనాడు దేవుని పరిచర్యకు నీవు ఆటంకంగా ఉన్నావా, లేకపోతే దేవుని పరిచర్యకు నీవు నీ చేతనైనంత తోడ్పాటును అందిస్తూ ఉన్నావా అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. వాక్యంలో మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభువారు ఏలోక జీవితంలో అనేక మంది తన సేవా పరిచర్యలో తోడ్పాటును అందించారు. వారిలో మనం కొద్దిమందిని మనం ధ్యానం చేసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనము. ఇక్కడ ఒక బాలుని యొద్ద 5 యవధాన్యపు రొట్టెలు 2 చేపలు కలవు, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము అని పలికెను. చిన్న ప్రియ విశ్వాసులారా, ఒక బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. దాన్ని ప్రభువారు అద్భుత రీతిగా 5,000 మందికి పంచిపెట్టారు. నా బాలుడు ఆనాడు ఎవరికి ఇవ్వకుండా తన వద్ద దాచుకున్నట్లయితే ప్రభువారు ఆనాడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచి అద్భుతము ఒకవేళ చేయకపోయి ఉండేవారేమో. కానీ అద్భుత రీతిగా 5 రొట్టెలు 2 చేపలు 5,000కి ఆహారం పెట్టారు. అదే విధముగా మార్కు సువార్త 14వ అధ్యాయము 14-15 వచనము. మీరు అతనిని వెంబడించి అతడు ప్రవేశించిన ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యజమానునితో, నా శిష్యులతో నేను పాస్కా భోజనము భుజించవలసిన అతిథిశాల ఎక్కడ అని మా గురువు చున్నాడు. ఇప్పుడు అతడు పై సిద్ధపరచబడిన విశాలమైన గదిని మీకు చూపును, అందు మనకు పాస్కా భోజనము సిద్ధపరపుడు అని చెప్పాను. చూడండి ప్రియ విశ్వాసులారా, ఇక్కడ ప్రభువారు కడరాత్రి భోజనమునకు అవసరమంటే మేడ గదిని ఒక వ్యక్తి ఇస్తూ ఉన్నాడు. అదేవిధముగా లూకా సువార్త 19వ అధ్యాయము 33-34 వచనాలు. ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు దీన్ని ఎందుకు విప్పుచున్నారు అని అడిగిరి. ప్రభువునకు దీనితో పని ఉన్నది అని చెప్పి వారు దానిని యేసు వద్దకు తోలుకొని వచ్చిరి. చూడండి ప్రియ విశ్వాసులారా, ఇక్కడ ఒక వ్యక్తి ప్రభు వారికి ఆయన మాణిక్రొమ్మల ఆదివారం నాడు రాజుగా విజయం చేయొచ్చు యెరూషలేము నగరానికి వెళ్ళడానికి తన యొక్క గాడిద పిల్లను ఇస్తూ ఉన్నారు. లూకా సువార్త 19వ అధ్యాయము, ప్రభువునకు దీనితో పని ఉన్నది అని చెప్పి వారు దానిని యేసు వద్దకు తోలుకొని వచ్చిరి. చూడండి ప్రియ విశ్వాసులారా, ఆ యొక్క గాడిద పిల్లనిచ్చినటువంటి వ్యక్తి తన దగ్గర ఉన్నదాన్ని ప్రభువు వారు అడగగానే వెంటనే ప్రభువునకు తన దగ్గర ఉన్న గాడిద పిల్లను ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభువారు యెరూషలేము నగరానికి విజయం చేస్తూ రాజు వలె ఆ గాడిద పిల్ల మీద వెళ్ళడానికి ప్రభువారు అడగగానే ఆ యొక్క వ్యక్తి గాడిద పిల్లను ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాక్యం చెప్తుంది 2వ కొరింథీ 8వ అధ్యాయము 12వ వచనము, ఏలైనా ఇచ్చుటకు మీకు ఆసక్తి ఉన్నచో మీకు లేని దాన్ని బట్టి గాక మీకు ఉన్నదానిని బట్టియే దేవుడు మీ కానుకను అంగీకరించును అని వాక్యము చెప్తుంది. ప్రియమైన విశ్వాసులారా, ప్రభువు మనకి అడిగినప్పుడు ఏదైనా సరే ఇవ్వడానికి మనము సిద్ధముగా ఉండాలి. అదే ఈ యొక్క గాడిద పిల్లనిచ్చిన వ్యక్తి ద్వారా దేవుడు మనకి చెప్తుంది. కురేనియా నుండి వచ్చినటువంటి సీమోన్ అనే వ్యక్తి ప్రభు వారికి సిలువ మోయడానికి సహాయం చేస్తూ ఉన్నారు. అదేవిధముగా వెరోనికమ్మ అనే స్త్రీని చూసుకున్నట్లయితే ఆమె ఎంతో ధైర్యంతో ప్రభువారు సిలువ మోస్తూ ఉన్నప్పుడు, రక్తము ధారలుగా కారిపోతూ ఉన్నప్పుడు అనేక మంది ఆయన చూసి ఏడుస్తూనే ఉన్నారు, కానీ ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఎవరు సాహసం చేయటం లేదు. కానీ ఈ యొక్క వెరోనికమ్మ ధైర్యంతో ఆ యొక్క సైనికులను దాటుకొని ప్రభు ముందుకు వెళ్ళి తనకు ఒక వస్త్రాన్ని ఇవ్వగా ప్రభువారు తన ముఖమున ఆ వస్త్రముతో తుడుచుకున్న మాత్రమున ఆయన ముఖపోలిక వస్త్రం మీద పడిందంట. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిచర్యలో ధైర్యం ఉండాలి, తెగింపు ఉండాలి. భయపడుతూ ఉంటే
మన దేవుని సేవలో మనం తోడ్పాటును అందించలేము. అదే విధముగా యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనంలో మనం చూసినట్లయితే, మొదట యేసును రాత్రి వేళ సందర్శించిన నికోదేము కూడా ఇంచుమించు 150 సేర్ల బరువు గల పరిమళ ద్రవ్యములను అత్తరును తీసుకుని వచ్చెను. వారు యేసు దేహమును తీసుకొని యూదుల భూస్థాపన సాంప్రదాయానుసారము దానికి పరిమళ ద్రవ్యమును పూచి నార వస్త్రముతో చుట్టిరి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క నికోదేము కూడా దేవుని యొక్క భౌతిక దేహాన్ని సమాధి చేయడానికి తన యొక్క తోడ్పాటును అందిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, ఈయన ఒక బోధకుడు, ఒక అధికారిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు ఆయన ఒక బోధకుడిగా ఉన్నప్పుడు, అధికారిగా ఉన్నప్పుడు కూడా దేవుని సేవ చేయడానికి వెనుకంజ వేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఈనాడు మనం చూసుకున్నట్లయితే చాలామంది ఉద్యోగంగా ఉన్నవారు దేవుని యొక్క సేవ చేయడానికి, దేవుని సన్నిధికి రావడానికే వారి పనిపాట్లలో పడిపోయి రాకుండా నిర్లక్ష్యంగా ఉంటారు. చాలామంది నిరుద్యోగంగా ఉన్నప్పుడు, ఏమీ లేనప్పుడు దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క పరిచర్యలో తోడ్పాటును అందిస్తూ, దేవుని సేవ చేస్తూ, ఆరాధనలో ముందుంటూ అన్ని విషయాల్లో తోడ్పాటును అందించేవారు. దేవుడు తన కృప చూపించి ఏదైనా ఒక చిన్న ఉద్యోగమో లేకపోతే వారికి చక్కని దారిని చూపించినప్పుడు చాలామంది, అనేక మంది దేవుని వెనుకంజ వేసేవారుగా, దేవుని వెనుక పెట్టేవారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఒక నికోదేమును మనం చూసినట్లయితే ఆయన ఒక అధికారిగా, బోధకుడిగా ఉన్నప్పటికీ తనలో గర్వము కానీ అహంకారం కానీ లేకుండా దేవుని సేవ చేయడానికి, దేవుని యొక్క పరిశుద్ధమైన దేహాన్ని భూస్థాపన చేయడానికి తన వంతు సహాయము చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధముగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 60వ వచనంలో మనం చూసినట్లయితే 19వ వచనం నుంచి చదువుకుందాం. యేసేపు యేసు భౌతిక దేహమును సరికొత్త నార వస్త్రంతో చుట్టి తాను రాతిలో తన కొరకు తొలిపించుకున్న కొత్త సమాధిలో ఉంచెను. ఆ సమాధి ద్వారమును అడ్డముగా పెద్ద రాతిని దొరిలించి వెడలిపోయాను. చూడండి ప్రియ విశ్వాసులారా, యేసేపు గొప్ప ఘనకార్యాలు ఏమైతే చేయలేదు, కానీ అపోస్తుల వలె తన కొరకు తొలిపించుకున్నటువంటి సమాధిని ప్రభువు వారి కొరకు ఇచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే విధముగా లోకాసు వార్త 8వ అధ్యాయము 2-3 వచనాలు కూడా మనం చూసినట్లయితే, అపవిత్రాత్మ నుండి రోగముల నుండి స్వస్థులైన కొందరు స్త్రీలను ఆయన వెంట ఉండిరి. 7 దెయ్యముల నుండి విముక్తి పొందిన మగ్దలైన అనబడు మరియమ్మయు, ఏ రోజు గృహ నిర్వాహకుడు పూజా భార్య యోహానయు, సూసన్నయు మరియు వారి సొంత వనరుల నుండి వారి నిత్యావసరములకు తోడ్పడుచున్న ఎక్కువ మంది స్త్రీలను వెంట ఉండి. చూడండి ప్రియ విశ్వాసులారా, మనం ప్రభు కార్యంలో గొప్ప గొప్ప కార్యాలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈనాటి వాక్యంలో మనం ఆలకిస్తూ ఉన్నాం. వారికి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినటువంటి చిన్న బాలుడు కానీ, మేడగదిని సిద్ధపరిచిన వ్యక్తి కానీ, ప్రభువారి కొరకు గాడి పిలిచిన వ్యక్తి కానీ, అదేవిధంగా ఎంతో దూకుడుతో తెగువతో ప్రభువారి ముఖమును తుడిచినటువంటి వేరునకమ్మ కానీ, అదేవిధంగా యొక్క యేసేపు కానీ, నికోదేము కానీ, ఇప్పుడు ప్రభువారి నిత్యావసరాలు తీర్చిన స్త్రీలు కానీ, వారు ప్రభు సేవలో వారికి ఉన్న దాన్ని బట్టే చిన్న చిన్న పరిచర్యలో వారు పాల్గొన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనము కూడా ఈ యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సంఘ పరిచర్యలో కానీ, సువార్త పరిచర్యలో కానీ ప్రతి విషయంలో దేవునికి తోడ్పాటును అందించేవారిగా ఉండాలి. వాక్యం సెలవిస్తున్నది, ప్రభు సేవలో నువ్వు చేసే ఏ చిన్న పని అయినా సరే వృధా కాదు అని వాక్యం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రభు పరిచర్యలో మన ఉత్సాహంతో, సంతోషంతో పాల్గొంటూ ప్రభు ఇచ్చే దీవెనలు మనం పొందుకోవాలి. చివరిగా యూదా ఇస్కరియోతు దేవునితో 3.5 సంవత్సరాలు గడిపాడు. దేవుని సేవలు అనేక అద్భుతాలు చూశాడు, ఆశ్చర్య కార్యాలు చూశాడు, కానీ దేవుని సేవకు ఆటంకంగా ఉన్నాడు. వాడు ఒక దొంగ, దేవుని దగ్గర డబ్బుల సంచిలో నుంచి డబ్బులు దొంగతనం చేసేవాడిని యోహాను సువార్త 12వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూసినట్లయితే కనబడుతుంది. ఇది దేవుని సేవ అనేది దేవుని ఆశీర్వాదాలు మనకు కొని తెలుస్తుంది. వాడు దేవుని పరిచర్యకి మనం తోడ్పాటును అందించాలి, కానీ ఆటంకంగా ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాటి ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు అనేక మంది దేవుని యొక్క అద్భుతాలు చూసి కూడా దేవుని పరిచర్యకు ఆటంకంగా ఉన్నారే కానీ వారు దేవుని పరిచర్యకు తోడ్పాటును అందించలేదు. నేటి వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ విశ్వాసి, నీవు కూడా దేవుని పరిచర్యకు తోడ్పాటును అందిస్తూ ఉన్నావా, ఆటంకంగా ఉన్నావా?
అనేది నీకు నువ్వే ఆత్మ పరిశీలన చేసుకోవాలని ప్రభు మనకి బోధ చేస్తూ ఉన్నారు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమెన్. పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగుణుడా, మహాస్థుతికి పాత్రుడా, ఇదిగో దేవా నీ చిత్తమైతే విన్న వాక్యాన్ని నీ బిడ్డల హృదయాల్లో పదిలపరచండి. వారిలో ఉన్న ఆందోళన తీసివేయండి. నీ సేవలు ఎల్లప్పుడూ తోడ్పాటును అందిస్తూ నీ నుంచి మేలు పొందుకోవడానికి నీ కృప చూపించమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట మేము అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియ విశ్వాసులారా, ఈ పరిచర్య మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే తెలియజేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమెన్.